నా పేరు లక్ష్మి. నేను వెనుకొండ నుంచి వచ్చాను. బేసిక్గా నేను ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవ్వకముందే నాకు బ్యూటీ కోర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హివగాలో జాయిన్ అయింది ఆల్రెడీ. తను జాయిన్ అయ్యి తను బ్యూటీ కోర్స్ ఇక్కడ నేర్చుకుంది. తను అప్పటికి నేను జాయిన్ అవుదాం అనుకున్నప్పటికీ 4 months అయింది తను జాయిన్ అయ్యి. తను నాకు సజెస్ట్ చేసింది. నేను మామూలుగా క్యాజువల్గానే కాల్ చేశాను. నాకు కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. నాకు చిన్న పాప ఉంది. సో నేనేమనుకున్నానంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని నేను అనుకున్నాను. సో నేను తనని అడిగాను, నాకు కూడా ఇంట్రెస్ట్ కదా, నేను కూడా రానా అంటే తను ఆలోచించుకో, ఇట్లా ఉంటాయి ఫీజెస్ అని తను నాకు చెప్పింది. సో ఒకసారి నేను కన్సల్టేషన్కి విజిట్ అయ్యాను. కన్సల్టేషన్కి విజిట్ అయినప్పుడు నాకు ఉషా మ్యామ్, కౌన్సిలర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఉంటుందమ్మా ఫ్యూచరు, నీకు స్కిల్స్ ఉంటే మేమే జాబ్ ఆఫర్ చేస్తాము, ఇక్కడే మీకు ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు మేడం. సో సరే ట్రై చేద్దాం. నేను ప్రీవియస్గా టీచర్గా వర్క్ చేశాను అనమాట. కానీ అక్కడ మనకి సాలరీ చాలా తక్కువ ఉండే. కానీ ఇక్కడ నాకు కొంచెం సేవ్ చేసుకోవచ్చు, అమౌంట్ అనేది సేవింగ్స్కి పనికొస్తుంది, నా పాప ఫ్యూచర్కి పనికొస్తుందని నేను ఫిక్స్ అయ్యాను. సో అందుకని నేను హివగాలో అమౌంట్ కట్టేసి జాయిన్ అయిపోయాను కోర్సు. చక్కగా నాకు ఇక్కడ ట్రైనర్స్ చాలా బాగా చెప్పారు. నేను హ్యాపీగా కోర్స్ నేర్చుకున్నాను. నా స్కిల్స్ నచ్చాయి. మేడం వాళ్ళకి నాకు జాబ్ ఆఫర్ చేశారు. జాబ్ ఆఫర్ చేసిన తర్వాత బ్యూటీషియన్గా కోర్సులో జాయిన్ అయ్యి జాబ్ రోల్ చేసిన తర్వాత 3 monthsకి నాకు ప్రమోషన్ లాగా ఫ్రంట్ ఆఫీస్కి మారుతారా అనేసి ఒక ఆఫర్ చేశారు, కొంచెం శాలరీ ఇంక్రిమెంట్ చేసి. సో నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు పిఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను మంత్లీ ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటున్నాను. నాకు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అనిపిస్తుంది. ఎవరైనా సింగిల్ ఉమెన్ అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా ఎవరైతే స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా మనం బ్యూటీ కోర్స్ అంటే ఏదో తప్పు, లేదంటే బయట చూసే వాళ్ళ విజన్ వేరేలా ఉంటుంది. కానీ మనం బయట వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇంట్రెస్ట్ ఉండి, మనకి నాలెడ్జ్ ఉంటే, మనం రావాలనుకుంటే, మనం ఇక్కడ 0 knowledgeతో వచ్చినా మనకి వాళ్ళు 100% నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇంగ్లీష్ రాదేమో, ఈ బ్యూటీ ఫీల్డ్ అంటే వేరేలా ఉండిద్దామని మనం బయట నుంచి చూసే అపోహలు ఇక్కడైతే ఉండవు. చాలా బాగుంటుంది. మనకి అందరూ హెల్పింగ్గా ఉంటారు, ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. మనకి జాబ్ గ్యారంటీ కూడా ఇస్తారు. మనకి స్కిల్స్ కానీ ఉంటే జాబ్ గ్యారంటీ ఇస్తారు. సో మన కాళ్ళ మీద మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు హరిత మ్యామ్కి థ్యాంక్స్. అలాగే మా బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు ఉషా మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట నేను. ఎందుకంటే మా పాప ఫ్యూచర్ కోసం నేను ఇక్కడ వచ్చాను. ఏదైతే నేను వచ్చానో ఆ గోల్ నేను రీచ్ అవుతాను, మంచి ఫ్యూచర్ ఇవ్వగలను నా పాపకి అని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ హరిత మ్యామ్, థ్యాంక్ యూ హివగా.